చూడు చెంబా, మాలాంటి లాయర్లు మాటలు బాగా చెప్తారు. నువ్వు కూడా మాలాగే మాటలు చెప్పటం కాదు, నీ శక్తులు ఏవైనా ఉంటే ఆ ఆత్మని బంధించటంలో ఉపయోగించు. మాతో మాటలు మాట్లాడడం కాదు అని లాయర్ చెప్పటంతో చెంబాకి చాలా కోపం వస్తుంది. వెంటనే మంత్రాలు చదివేసి లాయర్ని మరుగుజ్జుగా మార్చేస్తుంది. అలా లాయర్ కనపడకపోవటంతో లాయరు లాయరు ఏమైపోయావు, ఎక్కడ లాయరు, ఎక్కడ లాయరు అని రణ్వీర్ ఇండ్లంతా వెతుకుతూ ఉంటాడు. చిన్నగా మరుగుజ్జుగా అసలు కంటికి కనిపించనంత చీమగా మారిపోయిన లాయరు రణ్వీర్ రణ్వీర్ నేను ఇక్కడ ఉన్నాను అని కింద నేల మీద నిలబడి పిలుస్తూ ఉంటాడు. అప్పుడు రణ్వీర్ లాయర్ని గమనించేసి, ఏంటి చెంబా, ఈ లాయర్ని మరుగుజ్జుగా మార్చేసావా? అయినా నీ శక్తులన్నీ కూడా ఈ లాయర్ పైన మనోహరి పైన చూపించటం కాదు, ఆ ఆత్మని బంధించటంలో చూపించు అని రణ్వీర్ చెప్తాడు. అదే నేను చేయబోతున్నాను రణ్వీర్, ఆ ఆత్మని నేను మరుగుజ్జుగా మార్చబోతున్నాను. అప్పుడు నేను తనని నా చేతుల్లో పెట్టుకొని నేను ఆడించినట్లు ఆడిస్తాను. నా చేతిలో ఆ ఆత్మ మరుగుజ్జుగా మారిపోయిన తర్వాత కీలు బొమ్మగా తయారవుతుంది. నేనేం చెప్పినా అది చేసి తీరాల్సిందే. ఇప్పుడే ఈ క్షణమే ఆ ఆత్మని నేను మరుగుజ్జుగా మార్చబోతున్నాను అని చెంబ మంత్రాలు చదువుతూ ఉంటుంది. అప్పుడే గుప్తా గారు, బాలిక నువ్వు ఎక్కడున్నావు బాలిక, నాకెక్కడ కనిపించటం లేదేంటి, నాతో పరాచకాలు ఆడుచుంటివా, ఎక్కడ బాలిక నువ్వు, చెప్పు బాలిక అని గుప్తా గారు గార్డెన్ మొత్తం వెతుకుతూ ఉంటారు. చెంబ మంత్రాలు చదవటం పూర్తయిపోవటంతో అక్కడ గార్డెన్లో ఉన్న గుప్తా గారు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఆరు మరుగుజ్జుగా మారిపోయిందా? మరి ఆరు మరుగుజ్జుగా మారిపోయిన తర్వాత చెంబ ఎలాగూ కీలుబొమ్మగా తయారు చేసుకుంటుంది. అప్పుడు బాగీకి ఏమైనా ప్రమాదాలు తలపెట్టేలా చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.